ఈరోజు ఒక స్వీట్ ఐటెం చూపిస్తున్నానండి. ఈ స్వీట్ పేరు చంద్రకాంతి అంటారంట. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదిరింది స్వీట్. సో, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసుకుందామండి. సో, ఇందాక చూపించినట్టు ఒక కప్పు పెసరపప్పుకి పిరికెడు బియ్యం వేసేసి వాష్ చేసి మనము నీళ్ళు పోసుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకున్న దాన్ని మళ్ళీ మిక్సీ జార్‌లో వేసుకొని కొన్ని అంటే కొన్ని నీళ్ళు వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 3/4 కప్పు షుగరు, కొంచెము బెల్లము, సాల్ట్, అలాగే కొబ్బరి వేసుకోవాలండి. మీకు నచ్చితే కొబ్బరి వేసుకోవచ్చు. కొబ్బరి కూడా చాలా టేస్ట్ బావుంటది. నేనైతే కొంచెం 1/4 కప్పు కొబ్బరి కూడా వేసుకున్నానండి. అలాగే 2 కప్స్ వాటర్ వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మాత్రం ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. ఇదంతా దగ్గర పడేంత వరకు మనము కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే అడుగంటుతుంది. ఇట్లా వదిలేయకూడదనమాట. కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే అది దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా వంటలు కడుతూ ఉంటుందనమాట. మనము స్పూన్‌తో అదే చలాకుతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడే టైంలో మనము మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే బావుంటుందనమాట నేను చూపించినట్లు. సో, ఇలా దగ్గర పడేటప్పుడు నేను మధ్య మధ్యలో ఒక 2, 3 టైమ్స్ నెయ్యి వేసేసి బాగా కలుపుకున్నాను. సో, ఇలా బాగా దగ్గర పడేంత వరకు మనము కలుపుకొని ఇలా ఒక ప్లేట్‌కి నెయ్యి అప్లై చేసేసుకొని మనం ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని మనం చేతికి నెయ్యి పట్టించేసుకొని అంతా నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలనమాట. సో, ఇలా స్ప్రెడ్ చేసుకొని మనము ఒక 5-10 మినిట్స్ వదిలేస్తే సరిపోతుందండి. వెంటనే గట్టిపడిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. సో, ఇలా గట్టిపడిపోయిన తర్వాత మనము చాక్‌తో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో, మన మన అనుకూలాన్ని బట్టి ఎంత సైజ్ కావాలంటే అంత సైజు తీసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు చూపిస్తున్నా కదండీ! ఇలా మనము క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాక అన్నీ విడివిడిగా తీసుకోవాలి. ఇలా విడివిడిగా తీసేసుకొని వేరే ప్లేట్‌లోకి పెట్టేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా పీసెస్ ఇలా వస్తాయి. సో, ఇలా వచ్చిన వాటిని నేను మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఈ క్యూబ్స్ అన్నిటిని కూడా కొంచెము ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు. సో, నేను ఫస్ట్ ఎందుకబ్బా ఫ్రై చేస్తున్నారనుకున్నానండి. నేను అలా ఫస్ట్ ప్లేట్‌లో వేశాను కదా! అది కట్ చేసిన తర్వాత తిని చూశాను. ఇలా కూడా తిని చూశాననమాట. అలా కొంచెం ప్లేట్‌లోది తిన్నప్పుడు కొంచెం గొంతు పట్టుకున్నట్టుగా అనిపిచ్చింది. బట్ ఇలా వేయించుకొని తిన్నప్పుడు మాత్రం చాలా బావుందండి. క్రిస్పీ పైన క్రిస్పీగా లోపల మెత్తగా స్వీట్ అనేది చాలా బాగా కుదిరిందండి. సో, ఈ స్వీట్ పేరు చంద్రకాంతి అంటారంట. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా బాగా కుదిరింది. చూస్తున్నారు కదా! బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బావుందనమాట. సో, ఈరోజు ఇదేనండి రెసిపీ. నచ్చిందనే అనుకుంటున్నాను.